హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ వాసవి. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ఇడియం నేర్చుకుందామా. అదేంటి అంటే బైట్ వన్స్ టంగ్. బైట్ వన్స్ టంగ్ అంటే ఏంటి? ఎవరి నాలుక వారు కరుచుకోవడం అనుకుంటున్నారా? సో జనరల్గా మనం ఒక్కొక్కసారి అనుకోకుండా నాలుక కరుచుకుంటాం, దాని గురించి అని అనుకుంటున్నారా? కానే కాదు. సో బైట్ వన్స్ టంగ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్పబోతూ నోటి వరకు వచ్చింది కానీ ఆపేసుకున్నాను అంటాం కదా. సో ఎవరి గురించి అయినా ఏదో చెప్పబోతూ ఆపేసుకోవడం, లేకపోతే అనకూడని మాటలేమైనా అనేబోతూ మనం అమ్మో ఇది సిచ్యువేషన్ కాదు ఇక్కడ అనకూడదు అని గుర్తు చేసుకొని మనల్ని మనం కంట్రోల్ చేసుకుని ఆ మాటల్ని నోట్లోనే ఆపేయడాన్ని బైట్ వన్స్ టంగ్ అని అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సెంటెన్సెస్ చూద్దాం మనం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సమ్ టైమ్స్ ఇట్స్ బెటర్ టు బైట్ యువర్ టంగ్ దాన్ టు ఆర్గ్యూ. ఆర్గ్యూ చేయడం కంటే ఒక్కొక్కసారి మీ మాటల్ని మీరు ఆపేసుకోవడం బెటర్. బైట్ యువర్ టంగ్ అంటే మాటల్ని ఆపేయడం. ఓకే, కొన్నిసార్లు ఆర్గ్యూ చేయడం కంటే మాటల్ని ఆపేయడం బెటర్ అని మీనింగ్ వస్తుంది. అతడు చాలా కోపంగా ఉన్నాడు కానీ వాళ్ళ బాస్ ముందు ఆ మాటలు మాట్లాడకూడదని చెప్పేసి అతను ఆపేసుకున్నాడు ఆ మాటల్ని. దీన్ని ఎలా చెప్తాం? He was so angry but he bit his tongue in front of his boss. Okay, he was so angry but he bit his tongue in front of his boss. అతను చాలా కోపంగా ఉన్నాడు కానీ వాళ్ళ బాస్ ఉన్నాడు కాబట్టి ఆ మాటల్ని నోట్లోనే ఆపేసుకున్నాడు. అలాగే ఒక్కొక్కసారి ఆమె చేస్తుంది తప్పు అని చెప్పాలనుకున్నాను మళ్ళీ ఎందుకులే అని ఆగిపోయాను అని అంటూ ఉంటాం కదా. ఆమె చేస్తుంది తప్పు అని చెప్పాలనుకున్నా బట్ ఎందుకులే అని ఆపేసుకున్నాను. I wanted to tell her she was wrong but I bit my tongue. I wanted to tell her she was wrong but I bit my tongue. అంటే ఏంటి? నేను తను తప్పు అని చెప్పాలనుకున్నాను కానీ నేను ఆపేశాను మాటల్ని. బిట్ మై టంగ్ అంటే బైట్ మై టంగ్కి పాస్ట్ టెన్స్, బైట్కి పాస్ట్ టెన్స్ బిట్. ఓకే, సో ఐ బిట్ మై టంగ్. నన్ను నేను ఆపేసుకున్నాను, ఆ మాటల్ని ఆపేశాను. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ గుడ్, ఇన్ఫర్మేటివ్ అండ్ క్లియర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.